ఆ రకంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తాను అనేకం కావాలి అని ఆలోచించింది. అనేక లోకాలను సృష్టించి అనేకమైనటువంటి రూపాలు పొందాలి అని అనుకున్నది అని చెప్పాడు. అలాగే ఐతరేయోపనిషత్తులో జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. మరణానంతరము ఈ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఎలా లీనమైపోతుంది? గాలిలో గాలిలాగా, నీరులో నీరులాగా, ఆకాశంలో ఆకాశం లీనమైపోయినట్లుగా ఈ జీవాత్మ అనేది పరమాత్మలో లీనమైపోతుంది. ఈ ఆత్మయే ఆలోచనాపూర్వకంగా ఈ లోకాలన్నీ కూడా సృష్టించింది. సృష్టి జరగటానికి ముందు జగత్తంతా కూడా బ్రహ్మమయంగానే ఉండేది. దానికి భిన్నమైనటువంటి పదార్థం ఏదీ లేదు. దాన్నే ఆత్మ అని అంటారు. ఆ ఆత్మయే ఈ లోకాలు సృష్టించింది అని చెబుతూ ఉన్నాడు ఐతరేయోపనిషత్తులో. అదేవిధంగా ప్రశ్నోపనిషత్తులో 1వ ప్రశ్నలో చూడండి. ప్రజాపతి సృష్టి చేయాలి అనేటటువంటి కోరిక గలవాడై రయి ప్రాణము అనేటటువంటి దంటను సృష్టించాడు. అలాగే 3వ ప్రశ్నలో ఆత్మ నుంచే ప్రాణం పుట్టింది. శరీరాన్ని ఆశ్రయించి నీడ ఉన్నట్లుగా ఆత్మ పైన ప్రాణము అనేది విస్తరించి ఉన్నది. నీడకు స్వతంత్రమైనటువంటి అస్తిత్వం ఏదీ లేదు. అలాగే ప్రాణానికి కూడా స్వతంత్రమైనటువంటి అస్తిత్వం అనేది లేదు అని చెప్పాడు. ముండకోపనిషత్తులో అంగిరసుడు తన శిష్యుడైనటువంటి సైనికుడికి బ్రహ్మతత్వాన్ని వివరిస్తూ, నాయనా శౌనక, ప్రజ్వరిల్లనేటువంటి ఆ అగ్ని నుండి అదే విధమైనటువంటి ఆకారము గుణము కలిగినటువంటి వేల కొలది నిప్పురవ్వలు ఎలా అయితే బయటికి వస్తాయో అలాగే పరబ్రహ్మ నుండి అనేక రకమైనటువంటి శరీరాలు రూపాలు వెలువడి మళ్లీ అందులోకే లీనమైపోతూ ఉన్నాయి. బ్రహ్మ స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు, నిరాకారుడు, బాహ్యాభ్యంతరాల్లో ఉండేటటువంటి వాడు, పుట్టుక ప్రాణము మనస్సు ఏవి కూడా లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, మాయకు అతీతుడు. అతని నుంచే ప్రాణము మనస్సు సమస్త ఇంద్రియాలు పంచభూతాలు పుడుతూ ఉన్నాయి. మళ్లీ ఇవన్నీ కూడా అతనిలోనే లీనమైపోతూ ఉన్నాయి అని చెప్తాడు. వీటన్నింటినీ బట్టి ఈ చరాచర జగత్తుకు కర్త అనేటటువంటి వాడు ఆ పరబ్రహ్మ, అంతేగాని ప్రకృతి మాత్రం కాదు. కాబట్టి చేతన ధర్మం కలిగినటువంటి బ్రహ్మయే ఈ జగత్తు కారణము. మొట్టమొదటిలో మనం చెప్పాను చూడండి, ఈ జగత్తుకు కారణం చేతనమా అచేతనమా? అచేతనము అంటే ప్రకృతి, చేతనము అంటే పరబ్రహ్మ. చేతనమా అచేతనమా అంటే ఈ జగత్తుకు కారణమైనటువంటిది అచేతనమైనటువంటి ప్రకృతి కాదు, కేవలము చేతనమైనటువంటి పరబ్రహ్మ అని ఈ సూత్రంలో వివరించాడు. ఐతరేయోపనిషత్తులోని ప్రథమాధ్యాయంలో సృష్టి ఏ రకంగా జరిగిందో వివరించబడింది. ఆత్మయే ఆలోచనాపూర్వకంగా ఈ లోకాలన్నీ సృష్టించింది. లోక పాలకులను, విరాట్ స్వరూపాన్ని, ఇంద్రియాలను, ఇంద్రియ అధిదేవతలను, ఇంద్రియాల కోసం అన్నాన్ని, వీటన్నింటినీ కూడా సృష్టించింది ఆత్మ. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహంలో ప్రవేశించాలి అనుకున్నాడు. బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శరీరంలోకి ప్రవేశించాడు అని చెప్పాడు. అట్లాగే చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకు ఆత్మజ్ఞానాన్ని వివరిస్తూ, మొదటగా ఉన్నటువంటి ఏకైక పరబ్రహ్మ అది అనేకం కావాలి అనుకున్నది. రకరకాలైనటువంటి రూపాలతో వస్తువులుగా, జీవులుగా రూపుదాల్చింది, మార్పు చెందింది. దాన ద్రవ ఘన వాయు పదార్థాలుగా మార్పు చెంది అనేకమైనటువంటి రూపాలతో సృష్టి ఆకారం పొందింది. ఈ రకంగా బ్రహ్మ నుంచే ఈ చరాచర జగత్తు అంతా కూడా ఆవిర్భవించింది.
తాను అనేకం కావాలి అనుకున్నప్పుడు ఈ సత్తు మొట్టమొదటిగా అగ్నిని సృష్టించింది. అగ్ని నుండి జలము, జలము నుంచి భూమి ఏర్పడ్డాయి. అప్పుడు సత్తు అగ్ని, జలము, అన్నములలో ప్రవేశించాలి అనుకుంది. అంటే ప్రవేశించి వ్యక్తమైనటువంటి రూపాలు పొందింది. జీవుడు ఈ శరీరానికి చేతనుడైనటువంటి యజమాని. బ్రహ్మానికి జీవుడు స్వరూపం. ఉద్దాలకుడు చెబుతూ ఉన్నాడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకు, మానవుడు నిద్రపోయేటప్పుడు తాత్కాలికంగా ఆత్మలో లీనమవుతాడు. మరణకాలంలో వాక్కు అనేది మనసులో లీనమవుతుంది, మనసు ప్రాణంలో లీనమవుతుంది, ప్రాణం తేజస్సులో కలిసిపోతుంది, చివరికి అది పరమశక్తిలో కలిసిపోతుంది. ఆ శక్తి చాలా సూక్ష్మమైనటువంటిది, కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అదే సత్యము, అదే నిత్యము, అదే ఆత్మ. శ్వేతకేతు అదే నీవు కుమారా, ఆ ఆత్మే నీవు అని చెప్పాడు. ఈ రకంగా నువ్వే ఆత్మ అని తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకు ఆ ఉద్దాలకుడు వివరించాడు. అంటే ఆత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ, ఈ రెండు ఒక్కటే అని ఇక్కడ ఆ కుమారుడైనటువంటి శ్వేతకేతువుకు తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు చెప్పడం జరిగింది. ఆత్మనిష్ఠుడైనటువంటి వాడికి మాత్రమే, అంటే చేతనుడైనటువంటి పురుషుడికి మాత్రమే మోక్షోపదేశం చేస్తారు. అచేతనమైనటువంటి ఈ ప్రకృతిని ఆత్మశబ్దంతో చెప్పడానికి వీల్లేదు. ఆత్మ అంటే ప్రకృతి కాదు, శరీరము అనేది జడము, ఇది ఆత్మ కాదు. ప్రకృతి అనేది ఆత్మ కాదు, అది కేవలము జడ పదార్థము. ఉద్దాలకుడు శ్వేతకేతువుకి ఆత్మజ్ఞానాన్ని వివరిస్తూ, శ్వేతకేతు నీవే ఆత్మ, ఆత్మే నువ్వు అన్నాడు. అంతా విన్నటువంటి ఆ శ్వేతకేతు అడుగుతున్నాడు, తండ్రి ఆత్మజ్ఞానాన్ని పొందేటటువంటి ఉపాయం ఏమిటో నాకు సెలవియండి అన్నాడు. అప్పుడు ఉద్దాలకుడు చెబుతూ ఉన్నాడు, శ్వేతకేతు ఒక మనిషికి చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టి భయంకరమైనటువంటి అరణ్యంలో వదిలివేశాం. అప్పుడు అతడికి తాను ఎక్కడున్నాడో తెలియదు, దారి తెన్ను కనిపించదు, అసలు అది పొగలో రాత్రో కూడా తెలియదు. అటువంటి స్థితిలో పిచ్చివాళ్లాగా తిరుగుతూ ఉంటాడు, గొంతెత్తి అరుస్తాడు, ఏడుస్తాడు. ఆ సమయంలో ఎవరైనా వచ్చి అతని యొక్క కళ్ళ గంతలు గనుక విప్పేసినట్లయితే అతనికి దోవ కనిపిస్తుంది. అప్పుడు దోవలో కనిపించినటువంటి వారి అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు, కనిపించిన దోవను పెడుతూ ఉంటాడు. ఎదురైన వాళ్ళందరినీ కూడా అడిగి తన ఊరికి దారి ఏటో తెలుసుకుని ఆ ద్వారి గుండా ఇల్లు చేరతాడు. అటువంటి ఆత్మనిష్ట కలిగినటువంటి వాడికి శరీరపాతం అంటే ఈ శరీరాన్ని వదలటమే ఆలస్యం, మోక్షం సిద్ధిస్తుంది. అప్పుడు అతడు బ్రహ్మ అవుతాడు. ఆత్మనిష్ట ఉన్నప్పటికీ కూడా ఈ శరీరం ఉన్నంత వరకు అతడికి మోక్షం రాదు. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాతే అతడికి మోక్షం వస్తుంది. కాబట్టి శరీరపాతం జరిగిన తర్వాత, అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అతడు మోక్షం పొందుతాడు. అంటే పరబ్రహ్మ స్వరూపం అవుతాడు, తానే బ్రహ్మ.